తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించి ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫర్ గెట్టింగ్ సీట్. సో సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో సీట్ అలాట్మెంట్ అయితే ఎట్లా తెలుస్తుంది, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను నేను మీకు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా తెలంగాణ పాలిసెట్కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చిన వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి, ఓకేనా. సో మోస్ట్లీ మనకు ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అయితే ఒక మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది అన్నట్టు, మీకు సీట్ అలాట్మెంట్ అయింది అని చెప్పి, ఓకేనా. సో మీకు ఒకవేళ ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక మెసేజ్ అనేది వస్తుంది అన్నట్టు, మీకు పలానా కాలేజ్ లోపల పలానా బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి కాలేజ్ కోడ్ అండ్ దాంతో పాటుగా బ్రాంచ్ కోడ్ అనేది మనకు మెసేజ్ రావడం అయితే జరుగుతుంది అన్నట్టు, సీట్ అలాట్మెంట్ అయింది అని చెప్పి, ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకు మెసేజ్ అనేది వస్తుంది. కొన్నిసార్లు ఒకవేళ మన దగ్గర ఏదైనా సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మన దగ్గర ఇన్కమింగ్ కాల్స్ లేకపోయినా, బ్యాలెన్స్ లేకపోయినా, లేకపోతే మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నట్టు, సర్వర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అట్లాంటి సిచ్యువేషన్ లోపల మెసేజ్ అనేది రాకపోవచ్చు అన్నట్టు. సో మనకు మెసేజ్ రాకపోయినా కూడా సీట్ వచ్చిందా రాలేదా అఫీషియల్గా ఎట్లా చెక్ చేసుకోవాలి మరి అని అంటే, సింపుల్లీ మీరు చేయాల్సింది ఒకటే, అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి లాగిన్ అయ్యి మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా. అలాట్మెంట్ ఆర్డర్ లోపల మీకు సీట్ అలాట్మెంట్ అయ్యింది అని ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు సీట్ వచ్చినట్టే, ఓకేనా. సో సింపుల్లీ మీరు చేయాల్సింది ఒకటే, అలాట్మెంట్ ఆర్డర్ని అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి డౌన్లోడ్ చేసుకోవాలి. మరి అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి బ్రో అని అంటే, సింపుల్గా ఇది అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. సో క్యాండిడేట్ లాగిన్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ లాగిన్ దగ్గరికి వచ్చి క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేయాలి. సో వెబ్సైట్ అనేది మనకు ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు లాగిన్ ఐడి నెంబర్ అనేది అడుగుతుంది అన్నట్టు, ఓకేనా. సైన్ ఇన్ కమ్మంటుంది అన్నట్టు, లాగిన్ ఐడి నెంబర్ అడుగుతుంది. అండ్ దాంతో పాటుగా తెలంగాణ పాలిసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. అండ్ దాని తర్వాత ఆ పాస్వర్డ్ అనేది అడుగుతా అన్నట్టు. సో ఈ పాస్వర్డ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ దాని తర్వాత మనం అయితే ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు, క్యాప్చా కోడ్ ఇచ్చి సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది, ఓకేనా. లాగిన్ ఐడి నెంబరు, తెలంగాణ పాలిసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, సో ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇచ్చి సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సైన్ ఇన్ అని చెప్పి కొట్టడంతో మనకు వెబ్సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఐ విల్ షో యూ హియర్. మనకు వెబ్సైట్ అయితే ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఉంటుంది, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటుంది, అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటుంది, దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు, తర్వాత వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయడంతో ఇక్కడ మనకు ఇట్లయితే చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంది కదా అంటే, మెయిన్గా ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అని వచ్చిందా లేకపోతే ఫైనల్ ఫేజ్ అని వచ్చిందా అనేది మీరు చూసుకోవాలి, ఓకేనా. నాకు ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చింది బ్రో, ఇప్పుడు ఫేజ్ 2లో సీట్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇక్కడ మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ పక్కన ఉంటుంది అన్నట్టు, ఫస్ట్ ఫేజా ఫైనల్ ఫేజా అని చెప్పి. సో ఫైనల్ అని ఉంది అంటే మాత్రం మీకు ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చినట్టు. అండ్ వన్ మోర్ థింగ్, రీఅలాటెడ్ అని చెప్పి వస్తుంది అన్నట్టు కొంతమందికి, రీఅలాటెడ్ అని చెప్పి, ఓకేనా. ఫైనల్ ఫేజ్ లోపల సీట్ రాకుండా మనకి రీఅలాటెడ్ అని రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే, రీఅలాటెడ్ అని వచ్చినప్పుడు మనకు పాత కాలేజే ఉన్నదా లేకపోతే కొత్త కాలేజ్ ఉందా అని చెప్పి చూసుకోవాలి. ఒకవేళ కొత్త కాలేజ్ ఉంది, కొత్త బ్రాంచ్ ఉంది అని చెప్పి అనుకున్నారు అనుకో, అట్లాంటి సిచ్యువేషన్ లోపల మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో పాత కాలేజ్ లోపల కొత్త బ్రాంచ్ ఉందా అని చెప్పి చూసుకోవాలి. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే, లేదు అంటే ఒకవేళ మీరు ఫేజ్ 2 లోపల ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు అనుకో, సపోజ్ మీకు సీట్ వచ్చిందా రాలే అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే, మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయితే సీట్ వచ్చినట్టు, ఓకేనా. సో సింపుల్లీ ఒకవేళ మీకు ఆల్రెడీ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది అనుకో, మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే, మీకు ఫేజ్ 2లో సీట్ వచ్చిందా ఫేజ్ 1లో సీట్ వచ్చిందా అని చెప్పి చెక్ చేసుకోవాలి, అర్థమైందా. ఇగో ఏం లేదు బ్రో, ఇది అఫీషియల్ వెబ్సైట్ లోపల క్యాండిడేట్ లాగిన్కి వస్తావు, క్యాండిడేట్ లాగిన్కి వచ్చి మీ లాగిన్ డీటెయిల్స్ ఇస్తావు, సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తావు, సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది,
ఓకేనా. సో, ఇట్లా ఓపెన్ అవ్వడంతోటే మనం ఏం చేస్తాం, అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తాం. అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తేతోటే మనకు ఇట్లా అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. మన హాల్ టికెట్ నంబరు, మన నేము, మన జెండరు, మన ర్యాంకు, మన ఫాదర్ నేము, మన క్యాస్ట్ ఇవన్నీ డీటెయిల్స్ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ డీటెయిల్స్ చూపెట్టిన తర్వాత మనకి ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఫస్ట్ ఫేజ్ అని చెప్పి ఉన్నది కదా! ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అని ఉన్నదా? లేకపోతే సెకండ్ ఫేజ్ అని ఉన్నదా అని చెప్పి చెక్ చేసుకోరి. ఆల్రెడీ నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది బ్రో. అందుకే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఉంది అని అనుకుంటే ఓకే. కొంతమందికేందంటే రీఅలాటెడ్ అని చెప్పి, లేకపోతే ఫైనల్ ఫేజ్ అని చెప్పి వస్తదన్నట్టు. అదొకసారి చూసుకొని అండ్ ఇక్కడ మనకు ఏమున్నదని చెప్పి చూసుకోవాలి. అండ్ దాంతో పాటుగా దీన్ని పక్కకు పెట్టుర్రి బ్రో. ఒకవేళ పాసిబుల్ అయితే దీన్ని పక్కకు పెట్టి ఏం చేస్తారు అంటే కింద కాలేజ్ పేరు ఉంటదన్నట్టు. ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అనేది చూసుకోర్రి. ఓకేనా. ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది అనేది చూసుకోర్రి. ఓకేనా. కాలేజ్ చూసుకోర్రి. దాంతో పాటుగా బ్రాంచ్ అనేది చెక్ చేసుకోర్రి. ఓకేనా. సో, మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్‌లు పెట్టలేదు అనుకుంటే లైట్ తీసుకోర్రి ఏం కాదు. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నోళ్ళు మాత్రము ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చిందని చెప్పి చెక్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ. ఓకేనా. సో, పాత కాలేజే ఉన్నదా? ఫేజ్ 1కి సంబంధించిన కాలేజే ఉన్నదా? లేకపోతే ఫైనల్ ఫేజ్ లోపల కొత్తగా సీట్ అలాట్ అయిందా? అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఇట్లా మనకు సీట్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాల్సి ఉంటది. ఒకవేళ మన వీడియో అనేది మీకు హెల్ప్‌ఫుల్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్డ్‌గా ఓకేనా. చాలా అంటే చాలా డీటెయిల్‌గా మనం నెక్స్ట్ వీడియో లోపల సో, క్లియర్‌గానైతే మాట్లాడుకుందాం. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలని చెప్పి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి, అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదని చెప్పి. ఓకేనా. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయరి. అండ్ మీరు మన ఛానెల్‌ని ఇంకా సపోర్ట్ చేద్దాం అనుకుంటే సో, స్క్రీన్ మీద మీకు క్యూఆర్ కోడ్ ఉంటది. సో, యూ కెన్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ ఆల్సో. ఓకేనా. క్యూఆర్ కోడ్ అనేది మన స్క్రీన్ మీద ఉంటది. అక్కడ నుండి కూడా మీరైతే సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.